సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి ఉన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు కోదండరాం, విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు. ఇవాళ కాంగ్రెస్ గెలవటానికి కూడా మంచి వాతావరణం ఉంది. అందువలన సిపిఐగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడం కోసం కాంగ్రెస్ పార్టీగా పొత్తుల భాగంగా వారికి మాట ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి కూడా మాట ఇచ్చాం. అందువలన సిపిఐ అభిమానులు, అలాగే సిపిఐ కానిటువంటి ప్రజాపక్ష అభిమానులు, అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి, బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమం బలపడాలని అనే నిర్ణయంతో, సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం.